హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైపోయింది కదండి. మనందరికీ కూడా హౌస్ వైఫ్కి మెయిన్గా అందరికీ పిచ్చి పెట్టే విషయం ఏంటంటే ఇల్లు ఎంత సర్దినా కూడా సర్దినట్టు ఉండకపోవడం, ఇంకా సర్దిన ఒక 2-3 రోజులకే మళ్ళీ నార్మల్ అయిపోవడం జరుగుతుంటుంది కదా. అది ఎందుకు జరుగుతుంది, అలా జరగడానికి కారణాలు ఏంటి, అలా జరగకుండా ఉండాలంటే మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనేసి నాకు తెలిసినవి, నేను ఫాలో అయినవి కొన్ని టిప్స్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గర వెళ్ళిపోదాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. వీడియోస్ బాగున్నాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు టాపిక్ అయితే వచ్చేద్దాం. మెయిన్ మనందరం కూడా ఎక్కువగా ఫేస్ చేస్తుంది ఏంటంటే ఎంత సర్దినా కూడా సర్దినట్టు ఉండకపోవడం. ఇంకా ఒకవేళ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక 2-3 రోజులకే మళ్ళీ నార్మల్ అయిపోవడం జరుగుతుంది కదా. దానికి పెద్ద రీజన్ ఏంటంటే క్లటర్ ఎక్కువగా ఉండడం. క్లటర్ అంటే ఏంటంటే మనకి అవసరం లేని వస్తువులు, ఇంకా మనం వాడని వస్తువులు, మనకి అవసరానికి మించిన వస్తువులు అన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల మొత్తం ఇల్లంతా క్లటర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కిచెన్లోనే చూసుకుందాం. మనకి రోజుకి అవసరమైనవి ఎన్ని గిన్నెలు, మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తినడానికి భోజనానికి ప్లేట్లు, అలాగే వండుకోవడానికి, కూర చేసుకోవడానికి, పప్పు చేసుకోవడానికి చార్జెస్, ఇలా మనకి ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకుంటే మనం సర్దుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. తీసుకోవడానికి ఏ వస్తువు మనకి ఏది కావాలి అంటే అది తీసుకోవడానికి నీట్గా ఉంటుంది. మనకు కావాల్సినవి కొన్ని అయితే మనం అంతకు మించి ఎక్కువగా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా దేనికైనా అవసరం అవుతుందేమో, ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి, ఇలా అని మనం ఎక్కువగా ఉంచుకుంటాం. అది కామన్ ప్రతి ఒక్కరం కూడా. కాకపోతే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మన అవసరమైనవి, రోజు వాడుతున్నవి, ఎప్పుడో వాడుతున్నవి మనం ఇప్పుడు తీయము. ఏదైనా పండగలప్పుడు కానీ, అకేషన్ అప్పుడు కానీ వంటలు చేసుకోవడానికి తీసుకుంటాం అనే పాత్రలు, అవి ఇవి అన్నీ కలిపి మనం ఒకే చోట పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక గిన్నె కావాలి. ఆ గిన్నె తీయడానికి ఈ వీటినన్నిటిని కూడా మనం జరుగుతాం అన్నమాట. అది తీయడానికి ఇది తీయడానికి అది చేసి మొత్తం అంతా కూడా అక్కడ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, నీట్గా ఉండదు. అది కిచెన్లోనే కదండి, ప్రతి ఒక్క విషయంలో కూడా అవుతుంది. మనకి కౌంటర్ టాప్ దగ్గర, టీవీ యూనిట్ దగ్గర, లేదా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర, సోఫా సెట్, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనము ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా అవసరానికి మించిన వాడడం వల్ల మనం ఎంత సర్దినా మన శ్రమ మిగులుతుంది తప్ప అదైతే నీట్గా ఉండదు. మనం ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి, ఆర్గనైజర్గా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డీక్లటర్ చేయాలన్నమాట. ఇల్లంతా ఒకేసారి మనం డీక్లటర్ చేయలేము అనుకుంటే, ఒకేసారి ఎక్కువ చేస్తే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం కాబట్టి మీరు జోన్ క్లీనింగ్ పెట్టుకోండి. అంటే వంటగది ఒక రోజు, లివింగ్ ఏరియా ఒక రోజు, వార్డ్రోబ్ ఒక రోజు, ఇలా మనం సెపరేట్గా జోన్ చేసుకున్నాం అనుకోండి, పని ఈజీ అవుతుంది అనమాట. మనకు కష్టం లేకుండా పని ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుంటే ఫస్ట్ మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లో మొత్తం పైన ఉన్న డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా, మన పిండిలు, పప్పులు అన్నీ వేసుకునే డబ్బాలు, మీకు ఎన్ని అవసరం ఎన్ని అక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అన్నీ ఒకసారి వేసి ఏవేవైతే మీకు అవసరమో అవి మాత్రమే ఉంచి మిగతావన్నీ కూడా మీరు తర్వాత వాడుకోవచ్చు, తర్వాత ఉపయోగపడవచ్చు. మీరు తర్వాత కూడా వాడరు, ఇది నాకు అసలు అవసరం లేదు అనుకునేవి ఏం చేస్తారంటే, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి, అంటే మనకి అవసరం లేని వస్తువులు వేరే వాళ్ళకి అది అవసరం అవ్వచ్చు, అలా ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళకి ఇచ్చేయండి. లేదు అవి ఎవరికి ఉపయోగపడవు, ఇంకా పనికిరావు అనుకునేవైతే మనకి రెగ్యులర్గా వస్తుంటాయి కదా పాత సామాన్లు బండి, వాళ్ళకైతే ఇచ్చేయండి. ఇంట్లో మాత్రం ఎక్కువగా పెంచుకోకండి. అయినా మనం ఆ వస్తువు ఇంట్లో నుంచి తీసేయాలి అంటే ఒక 6 నెలల పాటు మీరు ఆ వస్తువు ముట్టలేదు అనుకోండి, 6 నెలల నుంచి ఒక్కసారి కూడా ఆ వస్తువు వాడలేదంటే మీకు ఆ వస్తువు ఉపయోగం లేనట్టే లెక్క అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకొని అలా మనకి సపరేట్ చేసుకోండి. ఏ వస్తువు అయితే వాడట్లేదు, ఏ వస్తువు అయితే మనకి ఉపయోగం అని చెప్పి ఫస్ట్ డీక్లటర్ చేశాను అనుకోండి, ఆల్మోస్ట్ సగం మనకి ఆర్గనైజ్ అయినట్టే అనమాట. ఇంకొక రూల్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో అసలు క్లటర్ పేరుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇల్లంతా కూడా మనకి సామాన్లతో నిండిపోకుండా, కిక్కిరిసిపోకుండా ఉంటుంది. అదేంటంటే 1 in 1 out రూల్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కానీ, బట్టలు కానీ, లేదా డెకరేటివ్ కానీ ఏదో ఒకటి ఇంట్లోకి తెచ్చుకున్నాం అంటే దానికి సంబంధించింది ఏదైనా ఒకటి మనకి బాగా పనికిరాంది కానీ, పాతది కానీ, అవసరం లేనిది కానీ ఒక వస్తువు తీసేసాం అనుకోండి, ఎప్పుడు కూడా మొత్తం బట్టలే ఉన్నాయనుకోండి, ఒక ర్యాక్ మొత్తం బట్టలన్నీ మనకు కొత్త వస్తూనే ఉంటాయి. అవి నిండు పాతవి అవి అలా ఉంచేసాం అనుకోండి, మనకి ఎక్కడికి సరిపోదు. ఒకటి తీస్తే మొత్తం అన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం ఒక కొత్త వస్తువు కానీ, లేదా కొత్త బట్టలు కానీ ఒకటి తెచ్చి పెట్టామంటే ఆ ర్యాక్లో ఉండే, లేదంటే ఆ ఏరియాలో ఉండేది ఏదైనా కూడా మీరు వాడరు, మనకి పనికిరాదు, ఇది చాలా పాతది అయిపోయిందని ఒక వస్తువు తీసేయండి. అప్పుడు మనకి హ్యాపీగా ఎక్కువగా క్లటర్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఈ రూల్ ఫాలో అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ రూల్ నేను ఈ మధ్య ఫాలో అవుతున్నాను, అంతకుముందు ఫాలో అయ్యేదాన్ని కాదు. ఈ రూల్ నేను ఫాలో అవుతున్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా పేరుకుపోవట్లేదు అనమాట. సామాన్లు కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ ఏవైనా కూడా ఎక్కువగా పేరుకుపోవట్లేదు. ఎక్కువగా డీక్లటర్ చేయాల్సిన అవసరం కూడా పడట్లేదు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఒక కొత్త వస్తువు తెస్తున్నామంటే ఒక పాత వస్తువు తీసేస్తున్నాం కాబట్టి చాలా నీట్గా ఉంటుందన్నమాట.
ఇంకొకటి ఏంటంటే మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనం డబ్బులు పెట్టి ఆర్గనైజర్లే కొనాల్సిన అవసరం లేదండి. మనకి డైలీ మనకి ఏదో ఒకటి ఇంట్లోకి మనం కొంటుంటాం కదా, ఆ ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటి డబ్బాలు ఇవన్నీ దేనికో దానికి వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం యూస్ చేసి చక్కగా ఆర్గనైజర్స్లా వాడుకోవచ్చు అనమాట. ఇలాంటి వాటిని యూస్ చేసుకుని మనం స్టేషనరీ వాటికి యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా మనకి హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి మనం వాడుకోవచ్చు అనమాట. మనం ఒకే దగ్గర మన డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కానీ ఎక్కడైనా అన్నీ ఒకే దగ్గర పెట్టేసి అనుకోండి, మన అన్నీ చెత్త చెత్తగా అయిపోతే మన అవసరానికి ఏది దొరకడం ఎన్నున్నా ఏవి లేవు అన్నట్టు అనిపిస్తాయి. మెయిన్గా మనం ఇలా దేనికి అది సపరేట్గా పెట్టుకోకపోవడం వల్ల మన దగ్గర చాలానే ఉంటాయి, కానీ అవసరానికి ఏవి కనిపించవు అనమాట, ఎలా పడితే అలా పెడేయడం వల్ల. అదే దేనికది మనం ఇలా సపరేట్గా చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ ఉన్నాయో కనిపిస్తాయి, నీట్గా ఉంటాయి, తీసుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుందన్నమాట. మీరు ఒకవేళ ఏవైనా ఆర్గనైజర్స్ కొనాలి అనుకున్నాను అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండేవి కొనుక్కోండి. ఎందుకంటే మనకి అందులో ఏ ఉన్నాయని క్లియర్గా కనిపిస్తాయి. అవి కిచెన్లో పప్పులు ఉప్పులు డబ్బాలే కావచ్చు, లేదా మనకి స్టేషనరీ కావచ్చు, మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ కావచ్చు, ఏవైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేవి కొనడానికి చూడండి. నేనైతే ప్రజెంట్ ఏంటంటే ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా ఆర్గనైజర్స్ అవి కొనట్లేదండి. ఎందుకంటే మెయిన్గా 1-2 సంవత్సరాలకి ఇల్లు చేంజ్ అవుతూ ఉంటాము. అప్పుడు ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ వస్తువులు పెట్టుకోవడం వల్ల. ఒక 4-5 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్నాం అనుకోండి, మనం ఎక్కువ అవసరానికి థింగ్స్ కొనుక్కున్నా పర్లేదు. అందుకని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎక్కువ థింగ్స్ అయితే కొనలేదు. ఇలా ఏవైతే వస్తుంటాయి బాక్సులు, వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసుకుంటాము. కాకపోతే మనం చిన్న ఆర్గనైజర్స్ కొనాల్సిన అవసరమే లేదండి. ఇలాంటివన్నీ యూజ్ చేసి కూడా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి కాటన్ బాక్సులు వస్తుంటాయి దేనికో ఒకదానికి, షూ బాక్సులు కానీ ఏవో ఒకటి బాక్సులు వస్తుంటాయి కదా, వాటిలో మనం ఇప్పుడు సాక్సులు ఉన్నాయి, ఆ షూ బాక్స్ ఏవైతే మనకి కొనుక్కుంటాం, చెప్పుల బాక్స్లు ఏమైనా ఉంటాయో సాక్సులు లాంటివి అన్నీ కూడా నీట్గా అందులో పెట్టుకోవచ్చు. నాప్కిన్స్ వాడుకోవడానికి ఇలాంటి కాటన్ బాక్స్లు ఏమైనా వస్తుంటాయి, ప్లాస్టిక్ కంటైనర్స్ వస్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం దేనికది సపరేట్గా మనం ప్రత్యేకంగా ఆర్గనైజర్స్ కొనాల్సిన అవసరం లేదండి. మనం ఆర్గనైజ్ చేసుకోవాలే కానీ ఏ వస్తువునైనా కూడా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మంచి మంచి ఆర్గనైజర్స్ కొన్నామే అనుకోండి, ఆర్గనైజర్స్ కొన్నా కూడా మనం ఆర్గనైజ్ చేయడంలో ఉంటుందన్నమాట. మనం వాటిని ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకోవడం, అవసరం లేనివన్నీ తీసేయడం. ఇంకా ఆర్గనైజర్ కొన్నాం కదండి, అందులోనే మొత్తం అన్నీ ఇంకా ఇష్టం వచ్చినట్టు కనిపించినవి అవసరం లేని అందులో పెడేసామనుకోండి, ఇంకా ఆర్గనైజర్స్ కొని ఇంకేం యూజ్ కదండి. మనం ఏదైనా ఆర్గనైజర్ కొన్నా ఆర్గనైజర్ కొనకపోయినా ఎలా అయినా కూడా మనం సర్దుకోవడం ఎలా చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఎప్పటికప్పుడు డీక్లటర్ చేయాలి అని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వస్తువుకి కూడా ఏ వస్తువుకి ఆ ప్లేస్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు పెన్స్ అంటే పెన్ హోల్డర్ అక్కడ, పెన్స్ అంటే అక్కడ ఉంటాయి, రిమోట్స్ అంటే ఒక ఆర్గనైజర్లో ఉంటాయి. అంటే అది ర్యాక్ అవ్వచ్చు, స్టాండ్ అవ్వచ్చు, ఏది అవ్వచ్చు. కీస్ కంటూ ఒక ప్లేస్, స్పూన్స్ కంటూ ఒక ప్లేస్, గ్లాసులకంటూ ఒక ప్లేస్, దువ్వెళ్ళకంటూ ఒక ప్లేస్, పలానా వస్తువుకి పలానా ప్లేస్ అని మనం సెపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ సగం నీట్గానే ఉంటుందన్నమాట, ఆర్గనైజింగ్గానే ఉంటుంది. నేను చెప్పాను కదా ఆర్గనైజర్స్కి పెద్ద పెద్దవేమి యూజ్ చేయండి. ఇదేంటంటే మొబైల్ బాక్స్ వస్తుంది కదా, అది థిక్గా ఉంటుంది. నేనైతే ఈ డ్రాలో ఇంకా బాక్స్కి పైన క్యాప్ ఒకటి, బాక్స్ ఒకటి వస్తుంది కదా, రెండు కూడా ఇలా సెపరేట్గా పెట్టేసి ఎరేజర్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా కావాల్సిన స్టేషనరీ డ్రాలో పెట్టాను అనమాట. ఇలా మనం సర్దుకోవాలి, కానీ మనకి రోజు ఎంట్రీకి బోల్డ్ ఉంటాయండి ఆర్గనైజ్ చేసుకోవడానికి. చాలా థింగ్స్ మనకు రోజు కొనే వాటికి వస్తుంటాయి, ఏవో ఒక దాంట్లో మనకి వస్తూనే ఉంటే వాటిని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బట్టలకి మనకి వార్డ్రోబ్స్ ఉంటే పర్లేదు, లేదు అంటే మాత్రం దేనికి అది సపరేట్గా, అంటే నా డైలీ వేసుకున్నవన్నీ ఒక దగ్గర, అప్పుడప్పుడు వేసుకున్నవి సెపరేట్. ఎందుకంటే డైలీ వేసుకున్నవి అప్పుడప్పుడు వేసుకున్నవి అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అన్నీ కలిసిపోయి చెల్లాచెదరైపోతే ఒకటి తీయడానికి మొత్తం అన్నీ పడిపోతుంటాయి అనమాట. నేనైతే ఈ ఆర్గనైజర్స్ తీసుకున్నాను, అది చాలా తక్కువ రేటుకే వచ్చాయి. ఇంకా ఇన్నర్స్ అని సపరేట్గా, నాప్కిన్స్ సపరేట్గా, సాక్స్ అలా దేనికది మనం సెపరేట్గా పెట్టుకోవడం వల్ల మనం ఆర్గనైజర్గా ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఒకసారి సర్దాం అనుకోండి, ఒక 10 రోజుల వరకు కూడా నీట్గా ఉంటుంది. అంటే ఒకసారి సర్దామంటే అలాగే ఉంటుంది కాదు, మళ్ళీ అవి చెల్లాచెదురు చేస్తారు. కాకపోతే మామూలుగా సర్దుకున్న దానికి ఇలా దేనికది సెపరేట్గా మనం ఆర్గనైజ్ చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేనైతే అలాగే ఫాలో అవుతున్నాను, అప్పటి నుంచి కూడా నీట్గా ఉంటుందన్నమాట. పెరుగు డబ్బాలు కానీ, ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ, ఇలా ఏవో ఒకటి వస్తుంటాయి కదా, వాటిని మనం రకరకాలుగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే డేట్స్ బాక్స్లో ఇలా దారాలు పెట్టుకున్నాను. టిక్ టాక్ బాక్సులు పిల్లలు తింటారు కదా, అందులో సూదులు పెట్టుకున్నాను అనమాట సెపరేట్గా. కలిసిపోకుండా ఉంటే మనం దారపు రీల్కి పెట్టినా కూడా మనకు గుచ్చుకుంటాయి కదా, అందుకని ఆ టిక్ టాక్ బాక్స్లో పెట్టాను. ఇంకా ఇలా వెల్లుల్లి, అల్లం, ఇంకా సపరేట్గా దేనికది మనం వీటిని రకరకాలుగా వాడుకోవచ్చు. నేనైతే ముందు ఎండుమిర్చి కోసం ఈ డబ్బా వాడేదాను అనమాట, ఇప్పుడు ఎండుమిర్చి చేంజ్ చేశాను. ఇదేంటంటే మనకి ఈ డబ్బా బాగుంది, రెడ్ కలర్లో ఉంది కదా, ఎండుమిర్చికి సింబాలిక్గా కూడా ఉంటుందని. ఇది మొన్న రంజాన్కి బిర్యానీ ఇచ్చారనమాట ముస్లిమ్స్ కొలీగ్స్ అవి వాళ్ళు ఉంటే. ఇలాంటి డబ్బాలు చాలా ఉన్నాయి.
వాటిని ఇంకా నేను రకరకాల వాడుకుంటున్నాను. ఇంకా కిచెన్లో డబ్బాల పైన లేబులింగ్ చేయడం కూడా చాలా మంచిదనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటే ఓకే, లేదు అంటే ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి ప్రతిదీ కూడా మూత తీసి చూడడం, ఇంకా మనకి టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా ఒకటి తీయబోయి ఇంకోటి పడేయడం, అవి తీసేలోగా కొంచెం చల్లా చెదరవడం కొంచెం జరుగుతుందనమాట. లేబులింగ్ చేసుకోవడం కూడా మనకి చాలా మంచిది. అంటే కిచెన్లో మనమైతే ఓకే రెగ్యులర్గా తెలుస్తుంది, ఇంకా వేరే వాళ్ళు కూడా తీయాలి అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా తీసుకోవాలి అంటే ఇలా లేబులింగ్ చేయడం వల్ల కూడా మనకి ఆర్గనైజింగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది అనమాట. నేను ఇంకా ఇలా గ్రాసరీస్ మనం వాడేసినవి ఆల్రెడీ డబ్బాలో వేగం ఉండిన ప్యాకెట్స్ ఏంటంటే ఇలా నేను ఒక ప్లాస్టిక్ ట్రేలో పెట్టుకుంటాను. ప్లాస్టిక్ ట్రే అవసరం లేదు, ఇలా మనకి కాటన్ బాక్సులు ఉంటాయి, వీటిని కూడా మనం మంచిగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా కిచెన్లో మనకి బాక్సులన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవడం దేనికి అది, ఎందుకంటే మనకి సడన్గా బాక్సులు అవసరం అవుతుంటాయి. అలాంటప్పుడు అన్నీ అవి తీసి ఇవి తీసి హడావిడి లేకుండా మనం తోమేసి ఆరబెట్టుకున్న తర్వాత దేనికి అది సపరేట్గా పెట్టుకోవడం, ఏ ర్యాక్లో అవి సర్దుకోవడం చేసుకుంటే మనకి ఏంటంటే ఆర్గనైజర్లు ఉన్నా లేకపోయినా సర్దుకోవడంలోనే ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ కిచెన్లో నాకు అసలు ఏం లేనట్టే ఉన్నాయి, ఖాళీ చేసేసరికి నాకు అవసరం అయినవి లేవు అని తీసేసరికి ఎన్ని బయటపడ్డాయి చూడండి. ఇంకా ఈ ఎండుమిర్చి డబ్బా ఇప్పుడు నేను ఖాళీ చేశాను కదా, ఇది కూడా నాకు ప్రెజెంట్కి అవసరం లేదు. ఇది కిందన పెట్టి అనుకోండి అక్కడ ప్లేస్ ఒకటని కాదు ఒకటి ఎక్కువైపోతాయి, పేరుకుపోతాయి అనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు ఖాళీ చేసినప్పుడు ఇన్ని ఖాళీ అయ్యాయి అనమాట. ఇవన్నీ నాకు అవసరం లేదు, అందుకని నేను ఒక బ్యాగ్లో పెట్టేసి పైన అయితే పెట్టేస్తున్నాను. ఒకవేళ నాకు తర్వాత అవసరం అయితే తీసుకుంటాను, కొన్ని నెలల వరకు చూసి అవసరం లేదు అనుకుంటే అవి ఇంక ఇచ్చేస్తానమాట. ఇప్పుడు నాకు అన్ని డబ్బాలు ఖాళీ అయ్యాయి అంటే అక్కడ నాకు ఎంత ప్లేస్ సేవ్ అయింది. ప్లేస్ సేవ్ అవడంతో పాటు అక్కడ ప్లేస్ అంతా కూడా ఎంత నీట్గా ఉంటుంది, గజిబిజిగా మెస్సీగా లేకుండా చాలా బాగుంటుందన్నమాట. మనకు అవసరం అనుకునే ఉంచుకుంటాం, కానీ అవి అవసరం అవ్వవు. అందుకని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని నెలకు ఒక్క రోజైనా కూర్చొని చెక్ చేసుకొని ఇలా అవసరం లేని తీసేయండి. ఇంక ఇలాంటి కంటైనర్లో జిప్ లాక్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టుకుంటాం. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయండి, మనమే ఉండలేకపోతున్నాం. పాపం పక్షులు వాటికి కొంచెం మీకున్న ప్లేస్లోనే చిన్న చిన్న బాక్సులతో కానీ డబ్బాలతో కానీ ఇలా నీళ్ళు అయితే పెడుతుండండి. మా ఇంటికైతే పాప రోజు కాకులు అయితే వస్తుంటాయి అనమాట, వాటి కోసం అలా నీళ్ళు పెడుతున్నాను. నాకు తెలిసి చాలామంది అయితే ఇప్పుడు ఎలాగో సమ్మర్లో మామూలుగా మనుషుల కోసం అయితే చలివేంద్రాలు అవి పెడుతుంటారు, చాలామంది అయితే ఈ పక్షులకి జంతువులకి కూడా నీళ్ళు పెడుతుంటారు కదా. మీలో ఎంతమంది ఇలా పెడుతుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఇంట్లో ఎక్కువగా పేరుకుపోయేవి ఏవైనా ఉన్నాయంటే బిల్లులు అండి. కరెంటు బిల్లు కానీ, మనం బయటకి షాపింగ్కి వెళ్తాం, సూపర్ మార్కెట్ బిల్లులు, లేదంటే ఏవైనా ఇంపార్టెంట్ బిల్లు కాగితాలు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుంటాం కదా ఆ డబ్బాలో. అవేంటంటే కొన్ని రోజుల తర్వాత మనం ఇంకా అలా పెట్టేస్తుంటాం, ఏ బిల్లులు వచ్చినా ఏ వచ్చినా అందులో పెట్టేస్తూ ఉంటాం ఒక డబ్బాలో. నేనైతే ఒక డబ్బాలో పెడుతుంటాను అనమాట. వాటిని ఏంటంటే ఒక వారంకో ఒక 10 రోజులకు ఒకసారి కూర్చొని అవసరం లేదు దీని పని అయిపోయింది అనుకుని తీసేయండి. ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాటికి ఏంటంటే ఫోటో తీసుకొని మనం మెయిల్లో సేవ్ చేసుకోవడం కానీ, లేదైనా ఇంపార్టెంట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో సేవ్ చేసుకోండి. బిల్లులు అయితే ఇంకా పోవచ్చు, కానీ ఇంకా మనం ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడికి పోవు కదా. నేనైతే ఏంటంటే కరెంట్ బిల్లు కానీ, మనం గ్రాసరీస్ కొంటాం కదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిల్లు కానీ, షాపింగ్ బిల్లు కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకునేదాన్ని. ఇంపార్టెంట్ ఏవైనా ఉన్నాయనుకోండి ఒక ఫైల్ ఫోల్డర్స్లో అలా పెట్టుకునేదాన్ని అనమాట. ఏమైనా వారంటీ కార్డ్స్, గ్యారంటీ కార్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని అలా సెపరేట్గా పెట్టుకునేదాన్ని. అవేంటంటే డేట్ అయిపోయినా కూడా అందులోనే ఉంచేయడం అలా చేసేదాన్ని అనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఈ కరెంట్ బిల్లు కూడా మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ బిల్లులు ఉంటాయి కదా సూపర్ మార్కెట్ బిల్లు, అవన్నీ ఏం అవసరం ఉండవు. అలాంటివి ఏవైనా అవసరం లేనివి అవి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ కాగితాలు కూడా పడిగలి. ఇంతకుముందు అలా ఉంచేదాన్ని అనమాట, ఎప్పుడో చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఎప్పటికప్పుడు చూసుకొని ఖాళీ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెయ్యి కాస్తున్నాను అనమాట. మేగడైతే ఎక్కువ లేదండి, మొన్న లాస్ట్ వీకే చేశాను, అయినా కొంచెంగా ఉందని మళ్ళీ ఇంకెందుకు లేని చేసేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా పాల మీద మేగడ తీసి చేస్తాను, మామూలు పెరుగు మీద మేగడ ఉంది కదా అదైతే తీయనమాట. పాల మీద మేగడంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అందులో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి మిక్సీ చేసేసాం అనుకోండి, మనకి చేత్తో ఇలా వాటర్లో వేసి చేస్తే వెన్న సపరేట్ అయిపోతుంది. ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టి ఇంకా మరిగించుకోవడం. దీని లాస్ట్లో కొంచెం మెంతులు కానీ కరివేపాకు కానీ వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెయ్యి మరిగాక ఉంటుంది కదండి, దాన్ని అయితే మేము గోదావరి అంటాం. మా చిన్నప్పుడు అందులో పంచదార వేసుకొని తినేవాళ్ళం అనమాట. మీ ఊరిలో దాన్ని ఏమంటారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి అలా గోదావరిలో పంచదార వేసుకొని తినడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టంగా తినేదాన్ని అనమాట. చాలా బాగుంటుంది కదా. ఇంకా చూసారా అంత తక్కువ మేగడతో కూడా ఎంత మంచిగా నెయ్యి వచ్చిందో. ఏదైనా కూడా మనం ఎంత డబ్బులు ఇచ్చి బయట కొన్నా ఇంట్లో చేసిన నెయ్యి రుచి కానీ ఆ స్మెల్ కానీ అసలు బయట కొనేది రాదు. నిజంగా నెయ్యి అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ కదండి. ఇంకా మన మెయిన్ టాపిక్ మానేసి వేరే టాపిక్ అయితే నేను డైవర్ట్ అయిపోయాను కదా, సారీ అండి మీకు కొంచెం బోర్ కొట్టుంటే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినట్టు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఉంటుంది సొంత ఇల్లైనా అద్దిల్లైనా
చిన్నదైనా పెద్దదైనా మనం ఉంటున్నామంటే అది మనదే. అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా అది మనకే వస్తుంది. ఇల్లు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి, మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఏం చేయాలనేసి ఒక వీడియోతో చేశానండి. పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవన్నీ చెప్తున్నాను కదా, నా ఇల్లు సూపర్గా అద్దంలాగా ఉంటుంది అని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే ఇల్లు అన్న తర్వాత అటు ఇటు అవుతూనే ఉంటే మన సర్దినా కూడా తీసినట్టుగా పెట్టకుండా ఉంటారు. మనం కూడా హడావిడిలో ఎప్పటికప్పుడు అటు ఇటు పెడుతూ ఉంటాము. కానీ అద్దంలో లేకపోయినా కొంచెం నీట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఎప్పటికప్పుడు ఎలా మారుతూ ఉండాలి, ఎలా నీట్గా ఉండాలి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉండడానికి మనం ఏం చేయాలనేసి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. అలా ఉండడానికి ఏం చేస్తాను, నేను ఎలా ఫాలో అవుతాను అనేసి నేను ఫాలో అయ్యడం మాత్రం మీకు చెప్పానండి. మీరు మీ ఇల్లు ఆర్గనైజింగ్గా నీట్గా ఉంచడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవచ్చు, మీ ద్వారా నేను కొన్ని తెలుసుకుంటాను. ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది, నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.